హాయ్ ఫ్రెండ్స్, మీ సనోలాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇవి ఇప్పుడు నవరాత్రులు కదా. నవరాత్రులు అంటే భవానీలు మాల వేసుకుని వెళుతూ ఉంటారు కదండి. ఇప్పుడు మా సైడ్ వచ్చేసి 3 యాక్సిడెంట్ అయితే అవినాయి అన్నమాట. ఒకటి దోప్చర్లో ఒక భవానీ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బండి అనేది ఆయన్ని గుద్దేసింది అన్నమాట. ఆయనకి కాలు అనేది డ్యామేజ్ అయింది. ఇంకోటి ఇవాళ భవానీలు నడుచుకుంటూ ఇద్దరు వెళ్తుంటే ఒక కార్ అనేది వాళ్ళిద్దరిని ఢీ కొట్టిందనమాట. ఒక భవానీ అయితే కొంచెం దూరం ఎగిరి పడిపోయి చనిపోయారు. ఒక ఆయన అయితే కారు కింద పడి చనిపోయారంట. ఇవాళ ఇప్పుడు నేను వంట చేస్తుంటే ఒక భవానీ ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బండి అతన్ని ఢీ కొట్టారన్నమాట. ఆయన ఫోన్ వెళ్ళి రోడ్డు అటు సైడ్ పడిపోయింది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అందరు జాగ్రత్తగా వినండి. పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫ్యామిలీలు వదిలేసుకుని వాళ్ళు నడుచుకుంటూ అనేది వెళ్తున్నారన్నమాట. మనం కూడా ప్లీజ్ అర్థం చేసుకుని వాళ్ళని చూసుకుని జాయిగా అనేది డ్రైవింగ్ చేయండి. ప్లీజ్ మీరేమి బాధపడకండి, మీరేమీ అనుకోకండి నేను ఇలా చెప్తున్నానని. ప్లీజ్ వాళ్ళు కూడా ఫ్యామిలీలు వదిలేసి వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటారు కదా, ఆ దుర్గామాతని చూసుకోవడానికి అనేది వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ప్లీజ్ మనం చూసుకుని డ్రైవ్ చేయండి. నేను నువ్వు ముస్లిమ్స్ కదా, ఎందుకు అలా చెప్తున్నావు అని మీరు అడగచ్చు. మానవత్వం ఉంటే ఏ కులం మతం అనేది ఎవరు చూడరన్నమాట. నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరో ఏమనుకున్నా నాకు పర్వాలేదు. బట్ ఎవరైనా సరే మానవత్వంతో అలాగే ఎవరు చూడలేదు కదా, నాకంటే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. బట్ వాళ్ళకైనా తల్లి పిల్లలు భార్య అనేది ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ 9 రోజులు కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా నడపండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంత జాగ్రత్త. బాయ్ ఫ్రెండ్స్.